ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు గృహంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సీతక్కకు స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సత్కారం చేశారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు తన స్వార్థం కోసం మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జ్ తలపెట్టాడని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు ఆరోపించారు. ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అత్తగారు ఇచ్చిన భూమితో పాటు అదనంగా కొనుగోలు చేసిన భూమి నుంచి గోదావరి బ్రిడ్జ్ రోడ్డు వెళ్తే లాభమని దివాకర్ రావు స్వార్థంతో యోచిస్తున్నారని విమర్శించారు. ప్రజా ప్రయోజనంను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జ్ నిర్మాణంను ముల్కళ్ల వద్దకు మార్చానని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రజల కోసం చేసే పనిలో జాప్యం జరిగినా నష్టం మాత్రం జరగదని స్పష్టం చేశారు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో పంటలను చూస్తా అని వెళ్ళడం జరిగింది. కరువు కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు. కరువు మీ దగ్గరే మొదలైంది. ఈసారి సరైన వర్షపాతం లేక ఆగస్టు తర్వాత వర్షాలు పడక అన్ని ప్రాజెక్టులు ఎండిపోయి నీళ్ళు లేక జరిగింది. దానికి మీరు దాన్ని ఏదో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల రైతుల క్షేమం గురించి రైతులకు చేయడానికి చిత్తశుద్ధి ఉంటుంది. దానికి నిదర్శనం మీరు రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవ్వాల్సి ఉండగా నవంబర్లో ఎన్నికల సందర్భంలో ఏదో ఎలక్షన్ కమిషన్ మీద తోసేసి 6,000 కోట్లు 7,000 కోట్లు రైతు బంధు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చినమాట వాస్తవమా కాదా? అది కూడా 27-28 తారీఖులలో నవంబర్ 27-28 తారీఖులలో మొత్తం 6,000 చిల్లర కోట్లు అందరు కాంట్రాక్టర్లకు ఇచ్చి ఎలక్షన్లో మీ అభ్యర్థులకు డబ్బులు తీసుకున్నమాట వాస్తవం కాదు. ఇది మీరు వాస్తవం కాదంటే చెప్పండి. మొత్తం లెక్కతో సహా ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చిన డబ్బులు అవన్నీ డీటెయిల్స్ మా దగ్గర ఉంది. ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణలో ఏదైతే ఇప్పుడు మీరు కార్యక్రమం తీసుకున్నారో మీరు 9-10 ఏళ్ళ నుంచి పట్టించుకోకుండా ఇవాళ కరువు వస్తేనే మీకు కనబడుతుంది. ఈ 9-10 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు ఇంతవరకు ఎక్కడికైనా పోయి చూసినరా? మీరు ఏదైనా రైతులు చనిపోయినప్పుడు పరామర్శించడానికి పోయినరా? ఇది కాకుండా ఇక మంచిర్యాల జిల్లా గురించి మాట్లాడినప్పుడు కాళేశ్వరం ద్వారా ముంపుకు మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల నియోజకవర్గం లేకపోతే చెన్నూరు నియోజకవర్గం ముంపు గురైనప్పుడు అప్పుడు మీకు గుర్తు రాలేదా? మీరు మంత్రిని వరకు ఇస్తారు ముంపునిపోయినందుకు, అక్కడ కూడా ఇచ్చింది. కానీ మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల జిల్లా ఉన్నదైన సంగతి కూడా మీరు మర్చిపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ మొన్న వడగళ్ళ వాన వస్తే 24 గంటల లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మీటింగ్ క్యాబినెట్ ద్వారా నిర్ణయం తీసుకొని వెంటనే నష్టానికి పరిహారానికి కింద 10,000 రూపాయల ఎకరానికి ప్రకటించడం జరిగింది. మిగతా నేను చెప్పిన దాంట్లో మిగిలింది ఒకటి ఉంది. హాస్పిటల్ స్కూల్ చేసుకుంటూ వస్తుంది, రోడ్ల వ్యవస్థ నడుస్తుంది, ఇక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది, కేబుల్ వ్యవస్థ ఉన్నది. అది కూడా సరే ఈ 2 నెలల ఎన్నికల టైంలో అక్కడికి ఢిల్లీ పోయి రావడం అయితే లేకపోయినా కూడా 1 సంవత్సరం లోపల అన్ని శాంక్షన్ చేయించుకొని ఇక్కడనే ఉండి పని చేయించుకోవడం జరుగుతుంది. వేరే నేను ఒకటి మాత్రం చెప్తాను, ఈ 5 సంవత్సరాలు మీ అందరి సహకారం, మా కార్యకర్తల సహకారం, ప్రజల సహకారం ఉండి
మళ్ళీ ఒకసారి పరీక్ష ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇలా ఓట్లు వచ్చినాయి. మళ్ళీ ఈ ఓట్లలో మొన్న నాకు ఏదైతే మెజార్టీ ఇచ్చిందో మేము అనుకున్నంత రాలేదు. సో ఈ ఎన్నికలలో నేను అనుకున్న టార్గెట్ దాటిస్తారు మా కార్యకర్తలు, నాయకులు అనుకుంటాను. అది దాటిస్తే మంచిర్యాల మళ్ళొక్కసారి రాష్ట్రం నిలబెడతారనే ఒక నమ్మకం నాకు ఉన్నది. అన్ని వర్గాలు అన్ని రంగాల నుంచి గ్రోత్ తీసుకుపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశం ఉన్నది. అంతర్గా బ్రిడ్జ్ గురించి మాట్లాడుతాం. ఒక్కసారి మాట్లాడే ముందు ఆ బ్రిడ్జ్ విడ్త్ ఎంత, హైట్ ఎంత, లెంత్ ఎంత అది తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది. హైట్ ఏమో రైల్వే బ్రిడ్జ్ హైట్ తీసుకుంటారు. సరే అది తీసుకున్నారు, బంద్ చేసినాం. ఇప్పుడు విడ్త్తో చేసి సింగిల్ లేన్ బ్రిడ్జ్. సింగిల్ లేన్ బ్రిడ్జ్ అనేది 1960 దశకం తర్వాత ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎక్కడ కూడా సింగిల్ లైన్ చేయలే. ఒకసారి మనం తెలంగాణ రాష్ట్రం నిజాం పాలన కింద ఉండేవాడు. నిజాం పాలన కింద అన్ని సింగిల్ లైన్ ఉండే. ఇవాళ అంతర్గా బ్రిడ్జ్ని కూడా సింగిల్ లైన్ పెట్టి ప్రపోజ్ చేసినట్టు దీన్ని బట్టి మీకు అర్థమైతే మనం ఎక్కడికి ఇటు పోతానో అటు పోతానో అనేది అర్థమవుతుంది. ఆ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్న సింగిల్ లైన్ బ్రిడ్జ్ అది. ఆ లెవెల్ కూడా 1/40 తీసుకున్నట్టు. 1/40 అంటే ఇట్లుంటుంది. ఈ బ్రిడ్జ్ స్లోపులు చేసేటప్పుడు ఎప్పుడు కూడా అప్రోచ్ చేసేటప్పుడు 1/15 ఇంకా తక్కువ తీసుకుంటాడు. 1/2 కూడా తీసుకునే సందర్భాలు ఉంటాయి. వాస్తవానికి ఇప్పుడు ఆ స్లోపుల ప్రకారం తీసుకుంటే దాదాపు ఆ హైట్కు కాలేజ్ దాటి రావాలి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దాటి రావాలి. 300 మీటర్లు తీసుకున్నట్టు 300 మీటర్లు అనేది కరెక్ట్ కాదు. ప్లస్ ఇంకోటి ఇప్పుడు సింగిల్ లేన్ బ్రిడ్జ్ తీసుకుని ఇక్కడ చూస్తాను కదా ఫ్లైఓవర్. ఇప్పుడు ఆల్రెడీ డబుల్ లేన్ ఫ్లైఓవరే ఒక వెహికల్ అయితే మొత్తం అటు ఇటు జామ్ అవుతుంది. ఇక సింగిల్ లైన్ బ్రిడ్జ్ అంటే 2.5 కిలోమీటర్ ఉంటుంది అది. ఆ అవతల పక్క బండి వస్తుంది. ఇక్కడ వాడు మొక్కడికి వెళ్ళి వాయిస్ ఎట్లా పెట్టాలి. ఇక్కడ బండి స్టార్ట్ అయింది కాబట్టి రాకెట్ లోపలికి అని చెప్పి అటువంటి బ్రిడ్జ్ తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ ఎప్పుడైతే స్వార్థం అనేది ఆలోచన వస్తుందో అన్ని రకాల కళ్ళు అన్నీ పోతాయి. అన్నీ కనబడకుండా అయిపోయి అది తప్ప ఇంకేం కనబడేది. ఆయనకు అక్కడ 30 ఎకరాలు తప్ప ఇంకేం కనబడుతుంది. దాంతో అంటే గడిచిన 3 సందర్భాల్లో అదే బ్రిడ్జ్ గురించి మాట్లాడుతాను. దానికి లెక్కలు నేను చెప్తే ఇప్పుడు ఆ బ్రిడ్జ్కు కాకుండా ఇదేమైంది, ఇంక హాస్పిటల్ ఏమైంది, మీరు అన్నారు అదే ఇంకే అయింది, ఈ మాట్లాడి సంతోషపడదు. సరే మేము చేసే పనులు మాకు యాడ్ చేస్తారని చెప్పి అది కాకుండా ఒకటే బ్రిడ్జ్ గురించి 3 సార్లు వాళ్ళ తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నంటే దాన్ని బట్టి అర్థమైందంటే వాళ్ళ స్వార్థం తప్ప వాళ్ళ సొంతం తప్ప ఇంకేం అవసరం లేదు. వాళ్ళకు ఆడ 30 ఎకరాల భూమి ఉంది. ఆయనకు 15 ఎకరాలు అత్తగారు ఇచ్చింది, 15 ఎకరాలు కొనుక్కున్నది. చైర్మన్ గారికి కూడా ఉందట, మాజీ చైర్మన్ గారికి కూడా. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పోతే దానికి కూడా పోయినసారి చెప్పిన మీరు ఆ బ్రిడ్జ్కు సర్వే చేయించి ఇక్కడున్న R&B అధికారులు చేసి సర్వే చేయించినప్పుడు వాళ్ళకి తెలియదు ఇక్కడ ఎమ్మెల్యే గారి భూమి ఉందని తెలియకుండా ఇటు పక్క నుంచి రోడ్ ఎన్నికల నుంచి తీసుకుపోయినట్ట. సర్వే మ్యాప్ తయారైనాక తెలిసి ఇక్కడికి వెళ్ళి ఎన్నికలకు 2 నెలల ముందే అనుకుంటా ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ పోయి మొత్తం చెప్తే వినకపోతే ప్రగతి భవన్లో కూర్చుండి సంతోష్ తోట వీళ్ళతో వాళ్ళతో ఫోన్ చేయించి మొత్తం 3 రోజులు అటు తిప్పలవాడి చేయించి ఆ మ్యాప్ని మళ్ళీ అలా భూమిలో ముందరకు వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేశాను. సో దానికోసం తప్ప ఇంకేం ఆలోచన లేదు. ఎందుకంటే సింగిల్ లైన్ బ్రిడ్జ్ ఒకటి. సింగిల్ లైన్ బ్రిడ్జ్ 60 సంవత్సరాల కింద కూడా నడిచిన ఇప్పుడు ఇక్కడ లేవు ఒకటి. రెండోది ఇప్పుడు అసలు 2 లైనే నడతలేవు, 4 లైన్ 6 లైన్ కూడా మాట్లాడుతున్నాం బ్రిడ్జ్లనండి. ఈ రెండోది రోడ్డు విడితో సరిపోదని చెప్పిన మళ్ళీ చెప్తున్నాం మరొకసారి. ఆయనకు తెలియకపోతే ఒకసారి కొలుసుకోమని చెప్పండి. లేకపోతే ఎవరన్నా ఇంజనీరింగ్ నిష్ణానితులతో తెలుసుకొని ఇటువంటి బ్రిడ్జ్లకు ఎంత రోడ్ ఉండాలి, ఎంత వెడల్పు రోడ్ ఉండాలి, బ్రిడ్జ్ ఎంత వెడల్పు ఉండాలి, దానికి అప్రోచ్ ఎట్లు ఉండాలి, అవన్నీ కొంచెం తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.